జరిగింది. సార్ ఈ నా ప్రివిలేజ్కు ఇబ్బంది జరుగుతూ ఉంది, నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలనుకుంటున్నా అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మల్లన్న గారు నేను ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తాను, దాని మీద అధికారులను పిలిపిస్తాను, మాట్లాడతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ శాసన మండలికి వచ్చి ఆ ప్రివిలేజ్ నివేదికను ఏది పిటిషన్ను అందివ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురి చేయడానికి రకరకాల జిమ్మిక్కులు ఆడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గాడిదలు ఉన్నాయో లెక్కలు చెప్తా ఉంది ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో ఇప్పటి వరకు లెక్కలు చెప్పడం లేదు. మరి ఈ కులగణన చేసింది ఎందుకు? దాచిపెడుతుందిక, ఎందుకు బయట పెట్టడం లేదు? సో ఇదేం వ్యక్తిగత గోప్యతకు అడ్డొచ్చేటువంటి కార్యక్రమం కాదే, ఓ సమూహానికి సంబంధించింది. ఒక గ్రామంలో ఒక కులస్తులు ఎంత ఉన్నారనేది తెలుసుకుంటే ఆ కులానికి ఏం జరగాలి, వాళ్ళకు భూమి ఉందా, వాళ్ళకు ఉద్యోగం ఉందా, వాళ్ళకు పెన్షన్ వస్తుందా, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారనేటువంటి లెక్కలు అడిగితే చెప్పనటువంటి ప్రభుత్వం దాచిపెడతా ఉంది. మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బీసీలలో 71% మంది బీసీలు దారిద్ర్య రేఖకు దిగువనున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. దాదాపు 75 లక్షల మంది బీసీలకు అసలు గుంట భూమి కూడా లేదు. ఈ అంశాలన్నీ మాకు తెలుస్తూ ఉన్నాయి. కానీ అధికారికంగా తెలవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి హక్కు కూడా నాకుంది. కాబట్టి అందుకోసమే ఈ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. దీనికి అధికారులు సమాధానం చెప్తారని అనుకుంటున్నాం. చెప్పకపోతే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. మా హక్కులకు భంగం కలిగినటువంటి సందర్భంలో ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా వెళ్తాం, ఆశ్రయిస్తాం. మేము అలాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతోని డెడికేట్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని జీవో ఇయ్యబోతున్నామని తెలవగానే ఇద్దరు రెడ్లు పోయి అక్కడ హైకోర్టులో కేసు వేసి ఇప్పుడు హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేది వాళ్ళే, దాన్ని ఇయ్యొద్దని కోర్టుకు పోయి అడ్డుకునేది వాళ్ళే. వీళ్లకు చిత్తశుద్ధి లేదనేది మాకు అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు, ఈ అగ్రవర్ణ వెలమదొరలు, రెడ్ల ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయవనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నాము, అందుకే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాము, బీసీల కులగణన రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేస్తారు, దాని ప్రకారం ఏం చిత్తశుద్ధితోనుంది రాష్ట్ర ప్రభుత్వం? చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఇక్కడ మాకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఎక్కడ 50% క్యాప్ను జంప్ అయింది, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాడ క్యాప్ను క్రాస్ చేసింది ఈడబ్ల్యూఎస్ పేరుతోటి. నువ్వు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మాకు ఇచ్చేటువంటి విషయంలో మాత్రం దాచిపెడతావు. రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ల కోసమేమో మమ్మల్ని సుప్రీంకోర్టు దిక్కు, మమ్మల్ని పార్లమెంట్ దిక్కు చూపెట్టి, మమ్మల్ని రాష్ట్రపతి భవన్ దిక్కు చూపెట్టి మోసం చేస్తూ ఉంటావు. మాకు 42% రిజర్వేషన్. లోకల్ బాడీ ఎన్నికల్లో ఆల్రెడీ బీసీలు సర్పంచులు 51.5% ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఎంపీటీసీలు 50.5% ఉన్నారు. కొత్తగా నువ్వు 42 తోటి వచ్చేది ఏమీ లేదు. కానీ విద్యా ఉద్యోగాలలో మాకు సరైన వాటా లేదు. అక్కడ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. అక్కడ ఉంటే మేము చిత్తశుద్ధి అంటాం. అది లేకుండా మమ్మల్ని మోసం చేయడానికి ఇదొకటి. ఇక రెండో విషయం, ఇక్కడ బీసీల రిజర్వేషన్ను అమలు చేయడానికి ఇన్ని చట్టసభలు అడ్డం ఉన్నాయి, ఇన్ని కోర్టులు అడ్డం ఉన్నాయి అని చెప్తా ఉన్నావు కదా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు పార్లమెంట్ అప్పచెప్పింది. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103 ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీ మీ రాష్ట్రాలలో ఓసీ జనాభా ఎంతుంటే దాంట్లో నిరుపేదలైనటువంటి ఓసీలు ఎంతమంది ఉంటారో దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పారు. అప్ టు 10% అన్నారు. అప్ టు 10%, ఒకటైనా కావచ్చు, రెండైనా కావచ్చు, మూడైనా, నాలుగైనా, ఐదైనా. ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి అప్పచెప్తే తమిళనాడు మా దగ్గర అసలు ఎవరు వెనకబడలేరు, అప్పర్ కాస్ట్లో మేము ఇంప్లిమెంట్ చేయమని పక్కకు మారేసారు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినటువంటి సందర్భంలో కేరళలో శశిధరన్ కమిషన్ వేసారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పేదలను గుర్తించి చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక సంతకం పెడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సెట్ అవుతుంది. అది పెట్టకుండా నేనే 3 సార్లు ఆయనకి ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా అమలు చేస్తా ఉన్నారు, దాన్ని కట్టడి చేయాలని చెప్పిన ఆయన చెవిన పట్టించుకోలేదు. బీసీ రిజర్వేషన్ల కాడ మోకాలు అడ్డుతుందంతా వీళ్ళు మోచేతికి బెల్లం పెట్టి